सिविल सप्लाईज भवन और विद्युत सुधा के मुहासिरे से रोकने के लिए पुलिस ने सदर पीसीसी रेवंत रेड्डी और पार्टी के दीगर कायदीन को नज़रबंद कर दिया। बरक़ी की शरहों और रियासत में पेट्रोलियम अशिया की कीमतों में इजाफे के खिलाफ हैदराबाद में तेलंगाना कांग्रेस के बेशतर कायदीन ने एहतजाज की अपील की थी। सदर पीसीसी रेवंत रेड्डी, पार्टी के कारगुजार सदर महेश गौड़, सीनियर कायदी मोहम्मद अली शबीर, मल्लू रवि, डी श्रवण, एच वेणुगोपाल, बी जोटसन और नागेश मुदिराज के साथ साथ दीगर कई कायदीन को घरों पर नज़रबंद कर दिया गया। पुलिस ने एहतियाती इक़दाम के तौर पर कांग्रेस के कायदीन को नज़रबंद किया है। पुलिस की भारी तादाद जुबली हिल्स इलाके में वाक़ रेवंत रेड्डी के मकान के करीब तैनात कर दी गई है। पेट्रोलियम अशिया की बढ़ती कीमतों के खिलाफ मुल्क गीर हड़ताल के हिस्से के तौर पर कांग्रेस के कारकुनों ने रियासत भर में कलेक्ट्रेट्स के सामने मुजाहरे किए। बाद उन्होंने कलेक्टर्स को मेमोरेंडम भी हवाले किए। क़ब्ल अज़ीर रेवंत रेड्डी ने कांग्रेस के ज़िले कायदीन के साथ वर्चुअल मीटिंग्स मुनक्किद की। కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న జాగ్రత్త, వెరీ సూన్, చాలా తొందరగానే మళ్ళా ప్రజలు తిరగబడతారు, ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ పెరిగిన ధరల మీద బీజేపీ మీద కానీ, పెట్రోల్ మీద కానీ, గ్యాస్ మీద కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ మీద కానీ, లేకుంటే మన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కేసీఆర్ ఊరి పెడతారు. కానీ కేసీఆర్కి టీం ఏదో ఉందో భజన మండలి టీంను అందరినీ వెరీ సూన్గా వాళ్ళను ఊరిపెట్టే సమయం ఆసన్నమైంది. మీకు కూడా చెప్పేది ఏమంటే, మేము కూడా 45 సంవత్సరాలు అధికారం చేసినాం, కానీ ఇట్లా ఎవరికంటే వారికి అరెస్ట్ చేయాలి. అంత పెద్ద తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి. మిలియన్ మార్చ్కి ఇచ్చినాం, మన ట్యాంక్ బ్యాంక్లో పర్మిషన్ ఇచ్చినాం, మేము పోయి ముఖ్యమంత్రి దగ్గర ధర్నా చేసి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చినాం అపోజిషన్ పార్టీకి. అట్లా ఉండే కోఆర్డినేట్ రిలేషన్షిప్. అధికారంలో ఉన్నవాళ్ళు అపోజిషన్తో చేస్తా అంటే మేమే నిలబడి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినాం. ఇదేమో ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఇక్కడేమో ప్రభుత్వం ఆర్డర్ తీసేస్తున్నారు. దీనికి నిరసన తెలుపుతున్నాను. ఇది మంచిది కాదు. కేసీఆర్ ఇప్పుడైనా మానుకో, ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇట్లా ప్రజాస్వామ్యానికి కుని చేయకు. నిన్నని ఇయ్యాల కూడా చదివిన పాపం అమ్మాయి గవర్నర్ గారికి ఇన్సల్ట్ చేస్తారు.